ఇక దవాఖానాలకే కావాలి చికిత్స. శిథిలావస్థలో జిల్లా ప్రధాన ఆసుపత్రుల భవనాలు, థియేటర్లు, వైద్యుల కొరతతో శస్త్రచికిత్సలో జాప్యం. రాష్ట్రంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడు అవి సమస్యలకు నిలయాలుగా మారాయి. పైపులు పగిలి వృధా నీటి లీకేజీలతో అపరిశుభ్రత తాండవిస్తోంది. కిటికీలు దెబ్బతిని వార్డుల్లో దోమలు చేరుతున్నాయి. ప్రసూతి వార్డుల్లో బాలింతలు, ఇతర రోగులు వీటి బాధ తాళలేకపోతున్నారు. మరోవైపు సేవల కొరత కూడా వేధిస్తోంది. కొన్ని చోట్ల తగినన్ని శస్త్రచికిత్స థియేటర్లు సర్కారు దవాఖాన గిట్లుంటుంది. మరికొన్ని చోట్ల వైద్యులు లేరు. ఆసుపత్రుల భవనాలకు మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వైద్యులు సిబ్బందిని నియమించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిరిసిల్ల ఆసుపత్రిలో ప్రతిరోజు 850 వరకు ఓపీ ఉంటుంది. ఇక్కడ 150 మంది ఇన్పేషెంట్లు నమోదవుతున్నారు. గదుల్లో పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. మరమ్మతులకు 15 లక్షలతో టెండర్లు పిలిచిరు. ఇక సర్కారు దవాఖానాలను పట్టించుకోరు, సర్కారు చదువులను పట్టించుకోరు. ఏం చేసినావు మరి అప్పుడు? ఉన్నాడు కదా సిరిసిల్ల, ఇదేనా అందం? సిరిసిల్ల అందం. నిజామాబాద్ జీజీహెచ్ లో నిత్యం సుమారు 1500 ఓపీ నమోదవుతుంది. ఇన్పేషెంట్లుగా 150 మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడ నెలకు 650 ప్రసవాలు జరుగుతున్నాయి. 5 అంతస్తుల్లో నిర్మించిన ప్రధాన భవనంలో 750 పడకలున్నాయి. నిర్వహణ కొరబడి మరుగుదొడ్ల పైపులు లీక్ అవుతున్నాయి. వృధా నీరు, వ్యర్థాలు ఆసుపత్రి చుట్టూ చేరి దుర్గంధం వ్యాపిస్తుంది. వర్షాలకు భవనం కూరుకుపోతుంది. ఇటీవల ప్రసూతి వార్డులో పైపెచ్చులుడి పడగా బాలింత శిశువుకు త్రుట్లో ప్రమాదం తప్పిందట. దీని గురించి ఎంపీగా పనిచేసిన ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నామే గురించి ఇది మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రి. ఇగో ఇది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.